కాకినాడలో డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ₹2కే కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్లతో ₹5కే భోజనం పెట్టే పథకాన్ని ప్రారంభిస్తున్నామని పవన్ వెల్లడించారు. ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. గత 5 ఏళ్లు లా అండ్ ఆర్డర్ క్షీణించిందని విమర్శలు చేశారు. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని, ఎక్కడ రాజీ పడకూడదని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విచ్చలవిడిగా మాట్లాడితే సీరియస్ గా ఉంటుందని వైసీపీ నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పురోగతి, దానికున్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ, వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాని పాల్కీవాల గారు చెప్తారు. ఈ 78 ఏళ్ల కాలగమనంలో, అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలని తట్టుకుంటూ, దేశ సమగ్రతని కాపాడుకుంటూ, డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు, మీరు హిస్టరీ కాదు, మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కశ్మీర్ నుండి కోయంబత్తూరు వరకు ఉగ్రవాదుల పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు, పార్లమెంట్ మీద దాడులు, ముంబై మహానగరాన్ని పట్టుమని 10 మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అల్లకల్లోలం అయిపోయిన సమయంలో, అసలు ఈ దేశం పోఖ్రాన్ అణుబాంబు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో, పాత తరం నాయకుల్లా కాదు, మా దేశం మీద దాడి చేస్తే, మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరీ కొడతామని చెప్పి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ